సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ప్రతిరోజు సాయినాథుడు దక్షిణ రూపంలో చాలామంది దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. దాన్ని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్లు ఆమెనికి ₹1, ₹2 నుంచి ₹5 వరకు కొందరికి, జమాలికి ₹6, అమాని తల్లికి ₹10 మొదలుకొని ₹20 వరకు, కొందరు భక్తులకు ₹50 వరకు బాబా ఇస్తూ ఉండేవాడు. ఇదంతా విని సమాజము షిరిడీకి వచ్చి అచట ఆగి మంచి భజన చేద్దామని అనుకుంటుంది. వారు మంచి పాటలు పాడతారు, కానీ లోలోన ద్రవ్యమును ఆశిస్తూ ఉంటారు. వారిలో 3 పేరాస కలిగినటువంటి వారు. యజమానురాలు మాత్రం మట్టి స్వభావము కలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవము కలిగినది. ఒకరోజు మధ్యాహ్న హారతి జరుగుతుండగా బాబా ఆమె భక్తి విశ్వాసాలకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవం యొక్క దృశ్యమును ప్రసాదిస్తాడు. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపిస్తాడు, కానీ ఇతరులకు మామూలు సాయినాథుడి వలె కనిపిస్తూ ఉంటాడు. తన ఇష్టదైవమును చూసి ఆమె మనస్సు కరిగింది. కండ్ల నుండి ఆనంద బాష్పాలు కారుచుండగా ఆమె ఆనందంతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడ్రి, కానీ కారణమేమో తెలియకుండెను. జరిగినదంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్తుంది. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూస్తేని ఆమె అమాయక భక్తురాలవుట వల్ల శ్రీరాముడు చూడ్చుట ఆమె పడినటువంటి భ్రమ అని భర్త అనుకుంటాడు. కానీ అది అంతయు వట్టి చాదస్తమని వెకిరిస్తాడు. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూట అసంభవం అని చెప్పి వాదిస్తాడు. ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతంగా నుండునని, దురాశ లేనప్పుడు